కూడా అక్కర్లేదు. మాక్సిమం ఒక 3,000, 4,000 కోట్లతో అయిపోతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అవి చేసేసిన తర్వాత ఎవరొచ్చుంటారు ఇప్పుడు అక్కడ? అక్కడికి ఉండాల్సింది ఎవరు? జడ్జీలు, తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఒకటి, అట్లాగే సచివాలయ సిబ్బందికి, వీళ్ళకి ఎమ్మెల్యే క్వార్టర్లో అది కట్టాల్సి ఉంది. ముందు అక్కడ ఎంతమంది వస్తారు, ఎవరొచ్చి ఉంటారు ప్రాక్టికల్గా? వచ్చి ఉండాలి అంటే దాంట్లో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఢిల్లీలో ఇళ్ళలాగా ఉంటాయి. ఢిల్లీలో మన వాళ్ళు వెళ్ళి ఏమన్నా నివాసం ఉంటారు ఎంపీలు, అందరికీ ఇళ్ళు ఉంటాయి. కేవలం దీనప్పుడే వెళ్తారు. అంటే ఇల్లు లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, వీటిని ఇస్తూ ఉంటారు వీళ్ళకి, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇస్తూ ఉంటుంటారు. అట్లాంటి అక్కడ ఉంటాయి. కానీ అక్కడ ఏం చేస్తారు, వీళ్ళ సిబ్బందిని పెట్టేసి ఉండిపోతుంటారు. ఇక్కడైనా అంతే జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి జనం అందరూ వెళ్ళాలి అంటే ఈయన ఎవరు అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు గారు అయితే అక్కడే ఉంటున్నారు, లోకేష్ గారు అక్కడే ఉంటున్నారు. మిగతా మంత్రులు కూడా ఇళ్ళు విజయవాడలో, గుంటూరులో పెట్టుకుంటున్నారు. అందరూ అక్కడికి వచ్చి ఉండాలి. అప్పుడు ఫస్ట్ ఒక ఇది నడుస్తూ ఉంటుంది. ఈ క్వార్టర్స్ పూర్తి అయిపోతే మంత్రుల క్వార్టర్స్ లాగా దాన్ని దేనన్నా వాడేస్తే అప్పుడు ఒక సక్సెస్ నడుస్తుంది. అది ఎన్నాళ్ళకి పూర్తవుతుంది?